Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, మా డిపార్ట్మెంట్లో అనాటమీ మ్యూజియంని చూపిస్తా ఈ వీడియోలో. కొంతమందికి భయం వేయొచ్చు, కొంతమందికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉండొచ్చు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈ మ్యూజియం 2 ఫ్లోర్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆస్టియాలజీకి సంబంధించి, అంటే బోన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఫ్లోర్ అంతా ఇంటర్నల్ ఆర్గన్స్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం. స్కెలిటన్ చూడండి, మొత్తం 206 బోన్స్తో ఫామ్ అవుతుంది. గాయత్రి 2 చేతులు 2 కాళ్ళు కలిపి 120 బోన్స్ మన 2 చేతులు కాళ్ళలోనే ఉంటాయి. అందుకే మనం అంత గట్టిగా పని చేయగలుగుతాం. మెయిన్లీ బోన్స్ సపోర్ట్ని ఇస్తాయి కాబట్టి. బోన్సే హార్డ్ అనుకుంటే దానికన్నా హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఉందంట మన బాడీలో. అది ఈ పళ్ళల్లో ఉంటుంది. దాన్నే ఎనామిల్ అంటారు. ప్రొటెక్ట్ చేస్తుంది టూత్ని డ్యామేజ్ అవ్వకుండా. ఎవరైనా పళ్ళ సెట్ పెట్టించుకోవాలనుకుంటే చెప్పండి, మా దగ్గర చాలా మోడల్సే ఉన్నాయి, పెట్టేస్తా. చూడండి, ఇవన్నీ స్కల్ బోన్స్. దెయ్యాల మూవీలో చూసేటప్పుడు ఈ స్కల్స్ని చూసి భయం వేసేది, కానీ ఇప్పుడు అసలు ఏం భయం వేయడం లేదు. ఇంకా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా అలవాటు అయిపోయింది మాకు. పఫర్ ఫిష్, ఫుఫు అని కూడా అంటారు. ఇవి చాలా పాయిజనస్ ఫిష్, సీలో ఉంటాయి. ఇవి కనురెప్పలు లేకుండా కళ్ళని మూస్తాయంట. స్నేక్ పెద్ద స్పైన్ ఉంది చూడండి, 100 కొద్ది చిన్న చిన్న వెట్టుబురేతో ఫామ్ అవుతుందంట. దాని రిబ్స్ కూడా 200 నుంచి 600 ఉంటాయి. అమ్మో, ఇంత పెద్ద స్పైనల్ కార్డా, వెన్నెముక అని అంటారు కదా, అదొకటే ఎంత పెద్దగా ఉందో చూడండి. పెద్ద తిమింగలానివేమో. అవును, దాందే కిల్లర్ వేల్ అని ఉంది అక్కడ. సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోయి ఇంకా చూసేద్దాం. ఈ ఫ్లోర్ అంతా ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ బేబీస్ ఉంటాయి. స్టార్టింగే మంకీ పెట్టారు, అంటే ఎవల్యూషన్ ఇండికేట్ చేస్తున్నారు అనుకుంటా. మనం మంకీస్ నుంచి ఏం రాలేదు, కానీ 60 మిలియన్ సంవత్సరాల క్రితంలో ఉన్న పూర్వీకులు మనకిలాగా అండ్ కోతిలాగా ఉండే కొన్ని పోలికలు కలిగి ఉండేవాళ్ళు. జనరేషన్స్ మారే కొలది ఆ పోలికలు చేంజ్ అవుతూ సపరేట్గా హ్యూమన్స్ ఒక ప్రిమేట్ లాగా అండ్ కోతులు ఒక ప్రిమేట్ లాగా ఇవల్యూట్ అయ్యింది. హ్యూమన్ బాడీని సిస్టమ్స్ కింద డివైడ్ చేశారు. ఒక్కొక్క సిస్టమ్ ఇంకో సిస్టమ్కి ఎలా కనెక్ట్ అయ్యి ఫుల్ మన బాడీ మొత్తం ఎలా వర్క్ అవుతుందో ఈజీగా అర్థమవడానికి. ముక్కు ద్వారా మనం పీల్చే ఆ గాలి స్వర్ణపీఠికకి వెళ్తుంది. దాన్నే లర్నింగ్ సౌండ్ బాక్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం మాట్లాడే మాట వచ్చేది అక్కడి నుంచే. నెక్స్ట్ ట్రాకియా గుండా పాస్ అవుతూ నెక్స్ట్ ఆల్వలైతో బెండ్ అవుతుంది. దాన్నే వాయుకోశాలు అని అంటారు తెలుగులో. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఎందుకంటే అక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, గాలి మార్పిడి అనేది అక్కడే జరుగుతుంది. ఇదంతా లంగ్స్లో ఉంటాయి. ఇప్పుడు చూపెట్టేది మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్, అదేంటో గెస్ చేయండి. హార్ట్. ఎస్, హార్ట్ని చూపెట్టడానికి మేము పడిన కష్టాలు చూడండి. 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉండే స్పేస్ని మీడియస్టీనం అంటారు. అక్కడ ఈ హార్ట్ ఉంటుంది. బ్రెయిన్ ఇంపార్టెంటా లేక హార్ట్ ఇంపార్టెంటా అంటే ఏం చెప్తారు? 2 ఇంపార్టెంటే, కాకపోతే బ్రెయినే మెయిన్. ఎందుకంటే హార్ట్లో ఉండే మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వాలన్నా, బ్లడ్ హార్ట్ నుంచి బాడీకి పంప్ అవ్వాలన్నా ఆ సిగ్నల్స్ పంపించేది బ్రెయినే. అదే ఆ బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ రాకపోతే హార్ట్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వవు అండ్ బ్లడ్ పంప్ అవ్వదు. ఇవన్నీ బ్రెయిన్ పార్ట్స్. ఒక్కొక్క పార్ట్ ఒక్కో దానికి యూజ్ అవుతుంది. అంటే మన లైఫ్లో జరిగిన ఒక సంఘటనని మళ్ళీ అదే సంఘటన రిపీట్ అయితే ఆ ముందు జరిగినవి వెంటనే మనకు గుర్తొచ్చేస్తాయి. అలా గుర్తు రావడానికి ఇలా మనకి జరిగే ప్రతి దానికి రియాక్షన్ ఇచ్చేది బ్రెయినే. దీన్ని సెరిబెల్లం అంటారు. మన కదలికల్ని, బాడీ బ్యాలెన్స్ అండ్ మజిల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది స్టమక్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుందని. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ని కూడా కరిగించేస్తుంది.
అంటే ఎంత స్ట్రాంగ్ యాసిడో చూడండి. ఆ యాసిడ్ వల్లే మన ఫుడ్ అనేది స్టొమక్లో డైజెస్ట్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇది లార్జ్ ఇంటెస్టైన్ కన్నా ఎక్కువ పొడవు ఉంటుంది. కిడ్నీస్ చూడండి పీన్ షేపుల్లో ఉన్నది. బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేసి యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4 weeks బేబీ. నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతున్న స్టేజ్. 7th week బేబీ. ఈ టైంలోనే అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తారు కదా, సో బేబీ హార్ట్ బీట్ వింటారు. 10th and 11th weeks. ఇందులో హార్ట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది బేబీకి. ప్లెజెంటా అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఫామ్ అవుతుంది. బొడ్డుతాడు అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో అంబిలికల్ కార్డ్ అని అంటారు. దీని ద్వారా ప్లెజెంటా బేబీకి అటాచ్ అవుతుంది. ఈ బొడ్డు తాడు ద్వారానే బేబీకి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ ఇవన్నీ సప్లై చేస్తాయి. బేబీ పుట్టేశాక ఆ బొడ్డు తాడుని కట్ చేస్తారు కదా ప్లెజెంటాతో పాటు. ఆ బొడ్డు తాడులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. కొంత పార్ట్ కట్ చేసి తీసి పూర్వకాలంలో దాచేవారంట. ఇప్పుడు కూడా అలా చాలామంది ప్రిజర్వ్ చేయించుకుంటారు బ్లడ్ బ్యాంక్స్లో. దీనివల్ల ఆ బేబీ పెద్ద అయ్యాక ఏమన్నా డిసీజ్ వచ్చినా ఆర్గన్స్ డ్యామేజ్ అయినా ఆ బొడ్డు తాడులో ఉండే ఆ స్టెమ్ సెల్స్ వల్ల ట్రీట్మెంట్ చేస్తారు. లైఫ్ అనేది రావడమే అదొక మిరాకిల్. పైగా 9 months మదర్ భూమిలో ఉండి ఒక సెల్ నుంచి స్టార్ట్ అయ్యి అది డివైడ్ అవుతూ ఒక్కొక్క ఆర్గన్ ఫామ్ అవుతూ అంత ఫుల్ బేబీ ఫామ్ అవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు. నాకు ఈ గైనిక్ అంటే చాలా ఇష్టం, మిరాకిల్ అంతే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.